ఎవరు చూడరు. ఇల్లు 2వ తారీఖు సేల్ అయిపోయింది. నాకు నెల రోజులు గడివిస్తా అని చెప్పి 3 రోజులు ఖాళీ చేయించేశారు. నాకు పరిస్థితి అర్థం కాలేదు, ఏం చేయాలి. ఒక హౌస్ మీద 2 lakhs ఇచ్చాను. ఇచ్చి అక్కడ ఇల్లు తీసుకున్నాను రెంట్కి. తీసుకున్న తర్వాత 2 ఆదివారాలు ప్రేయర్ జరిగింది. తలుపులు వేసుకొని చేసామన్నమాట, భయపడి. ఇరుగు పరుగు వాళ్ళు ఏమంటారో, డిస్టర్బెన్స్ అంటారేమో, ఖాళీ చేయించేస్తారేమో. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, అలాగని అందరు నమ్మాలని వాళ్ళకి లేదు. ఇది ఇంకా వాళ్ళకి మనం చెప్పిన అర్థం కాదు. సో నేను అయ్యగారిని పిలిచి ప్రార్థన చేయించాను. లోపల బాధపడ్డాను. 2వ తారీఖున ఇల్లు నాది సేల్ అయ్యింది. 5వ తారీఖున ఖాళీ చేశాను. దేవుడు నా లైఫ్లో ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే 26వ తారీఖుని అదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాను నేను. ఇప్పుడు నా ఇంట్లో సంఘం నడుస్తుంది. నేను ఉండను, నేను బయట ఊర్లోనే ఉంటాను. నాకు పోషకర్తకు నేను బయట వెళ్ళిపోతుంటాను. అయ్యగారు నేనున్నా లేకపోయినా నా గృహంలో సంఘం నడుస్తూనే ఉంటుంది, ఆరాధన నడుస్తూనే ఉంటుంది. నేను బతుకున్నంత కాలం నా గృహంలో ఆరాధన నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత వేరే ఊర్లో వెళ్తున్నాను వస్తున్నాను. మధ్యలో మళ్ళీ కొంచెం మెంటలీ డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్గా కొంచెం మెంటల్లీ డిస్టర్బెన్స్ వచ్చింది. 3 months బ్యాక్ పినాయిల్ తాగేశాను, ఒక బాటిల్ ఫుల్గా. అంటే తట్టుకోలేపాను. అయిపోయాను. ఎవరు చేపట్టుకొని లేపడానికి ఎవ్వరు లేరు. దేవుడు మళ్ళీ నన్ను ఒక దూత పంపించారు నా దగ్గరికి. మళ్ళీ నన్ను ప్రోత్సహించారు, నన్ను సపోర్ట్ చేశారు, మళ్ళీ నన్ను ముందుకు నడిపించారు. వెళ్ళాను మళ్ళీ స్టెప్ బై స్టెప్ 3 monthsలో ఎక్కాను. ఇంత ఉన్న అప్పుని దేవుడి దయ వల్ల ఇంత చేశాను. ఇప్పుడు తీర్చి బట్ అయినా ఎక్కడో చిన్న తక్కువ ఉంది నా లైఫ్లో. నిన్న ఆరాధనకి అయ్యగారు వచ్చినప్పుడు నేను ప్రతిదీ అయ్యగారితో షేర్ చేస్తాను, ఏది దాయను. నేను ఆల్కహాల్కి బాగా అలవాటు పడిపోయాను అనమాట. ఒంటరితనం ఫీల్ అయ్యాయి, అలవాటు పడిపోయాను. అయితే నిన్న నేను అయ్యగారి దగ్గర ఆరాధనలో కూడా నేను క్షమాపణ అడిగాను. కానీ నేను ఒక్కటి తెలుసుకున్నాను, మనం ఇలాగుంటే మనల్ని అందరు ఇష్టపడతారు, దీన్ని చూసి ఇష్టపడతారు. అంటే మెయిన్గా మమ్మల్ని ఇది చూసి ఇష్టపడతారు. బట్ ఇవి ఏమి లేకపోయినా దేవుడు నేను ఎలాగున్నాను అలాగే ఇష్టపడుతున్నాడు, నన్ను చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు దేవుడు నా లైఫ్లో చేస్తున్న కార్యాలు ఒక ఎత్తు. నేను ఇంకా చేసిన తప్పులని దేవుడి దగ్గర అడిగాను క్షమాపణ. ఎందుకంటే క్షమించే దేవుడు మనల్ని ఎప్పుడు వదలడు, మన మీద ఎప్పుడు కోప్పడ్డు. క్షమించాడు నన్ను. మళ్ళీ నేను మొన్న ఆదివారం నుంచి కొత్త జన్మ తీసుకున్నా. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్లో ఉంటున్నాను. ఉంది బాధ, బట్ తీసేసాను, అంత దేవుడికి ఇచ్చేసాను. దేవుడికి ఇది అసాధ్యం అన్నది ఏమీ లేదు. నా లైఫ్ ఇయర్లోని నాకు ఎన్నో ఇన్సిడెంట్స్, ఎన్నో మంచి కార్యాలు జరిగాయి. అక్కడక్కడ చిన్న చిన్నవి కీడు జరిగింది. బట్ అన్ని ఒక ఇంత అయితే నా లైఫ్లో చేసిన అద్భుతమైన కార్యాలు దేవుడు చాలా మంచిగా చేశాడు. మనం ఎలాగున్నా దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. డబ్బున్నా లేకపోయినా, బంగారం ఉన్నా లేకపోయినా, మనం హార్ట్ఫుల్గా పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. నాకు పలుకుతున్నాడు దేవుడు. మీ అందరికి కూడా పలకాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.